ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఏది ఊరికే ఉండదు, తమాషకు ఉండదు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆశామాషిగా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకులపల్లి మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకులపల్లికి వచ్చినాను. ఆ ఏడాకులపల్లి చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడమో, పదవులు లేకపోవడమో, రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇలా పరమేశ్వర్ పార్టీలతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు. మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది, చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి. నేను ఉద్యమానికి ఇక పోవాలి, ఇక తప్పదు, తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా 600 తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాయి. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది. ఇక గవర్నమెంట్ ఇళ్లలో మనం ఉండొద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు, ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నాను. కొన్ని డబ్బులు మిగిలి ఉండే, మిగిలితే కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు. వాళ్ళు కలిసిన ఆయన కాళహస్తి ఆయన గోపాలకృష్ణ రెడ్డి అని నా దోస్తుండే. ఎక్కడ పోయినామంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే, నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను రేపు చెప్తాను, నీ దగ్గరికి వస్తాడు, ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాను. ఎవరు? నెల్లూరు ఆయన. సరే రాని మానికైతే చూద్దామని నేను పొద్దున వచ్చింది. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణఖేడ్ దాకా పోవాలి సార్ అని. సరే మంచిది పా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెడుతుంది నాకు. సదాశివపేట కన్నా జర ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది. 1700 ఎకరాలు. ఇక ఆ నుంచి ముందుకు పోతుంటే ఇది పలానది, ఇది పలానది, ఇది పలానది చెప్పుకుంటా జైరాబాద్ టౌన్కి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం మన ఇప్పుడు అది మొగడంపల్లి మండలం అయిందేమో, ఆడ దిక్కు తీసుకొని పోయింది కొంత దూరం. అప్పుడు జైరాబాద్ మండలం ఉండేది. తీసుకొని పోయి చూపించింది ఇవన్నీ పలాంది. అలా ఒక్కంది కూడా మన తెలంగాణలో పోయలేదు, అన్ని ఆంధ్రలో పోయలేదు. సరే ఇంకేం చూపెడుతున్నాను అడిగింది. ఇంకా చాలా ఉన్నాయి సార్, నారాయణఖేడ్కి కూడా పోవాలి, నాకు అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా అని చెప్పి సరే ఇలా లద్దు బాయిసాబిగా రేపు తిరుగుదామని చెప్పి తెల్లారి మళ్ళీ తీసుకొని పోయాం. ఇక పోయి అటు నారాయణఖేడ్ దిక్కు చాలా దూరం పోయినాం. మన బీదర్ రోడ్ పోతాం కదా, అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఈయనది ఒక 60 ఎకరాలన్నది నన్ను దొరకపోయినది, అలా చెరుకు పెడుతున్నారు. జరిగి మళ్ళీ మొగడంపల్లి ఇతరులకి జైరాబాద్ రూరల్ మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేరా గుట్ట ఉంటుంది కదా, అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు, ఫామ్ హౌసులు. ఆడ చూపెడుతుంది ఇదే వాళ్ళదంటే ఇది సత్యరాజు గారిదండి 300 ఎకరాలు, ఇది పలానా అన్ని ఆంధ్రలో పేర్లే. మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా. అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి
ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది. 600 సరే తెలంగాణ కావాల్సిందిగా ప్రాణం పోయినా సరే కొట్టాలని చెప్పి జైరాబాద్ నారాయణ ఖేడ్ చూసిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం. ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి. అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం? దీనికి దయచేసి బాగా ఆలోచించాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు. మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకలు ఎవరు? ఆడినోడు ఎవడు? దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేమీ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని నేను కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నబటోని ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు కాదు, మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చి చూడు, ఎప్పుడు దోపిడీదారుడే. కానీ వాడిని సర్దిగట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు, మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా. కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలాడు మనతోని? ఒకడు బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మనం లంచాలు ఇచ్చుడు. ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగేది తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులేదో చేయగలిగినాం అప్పుడు చేయగలిగినంతలో. కానీ ఇక ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాడినాం, దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు. మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా. మూటలు గాలుడు, ట్రాన్స్ఫారం గాలుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంటు స్టార్ట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైన ఇది. ఒకరిని మించిన వాడు ఓడుండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం, నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చాడు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది. మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం. నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమైంది?